వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి, మంత్రి కందుల దుర్గేష్. ప్రతి ఒక్కరూ యోగా చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, మానసిక సమస్యలు, అనారోగ్యం దూరమవుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడియపులంకలోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర అధికారులతో కలిసి సూర్య నమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు యోగాతో పాటు ధ్యానం, శారీరక వ్యాయామం కూడా చేయాలని, తద్వారా మంచి మార్గం వైపు పయనించవచ్చని సూచించారు. యోగాంధ్రతో ఆరోగ్యాంధ్రాను తీర్చిదిద్దుతామన్నారు. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా యోగా ఆవశ్యకతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యోగాను రోజువారీ జీవనశైలిలో భాగంగా చేయటం, ప్రజలలో ఆరోగ్యపు అలవాట్లను అభివృద్ధి చేయటం అనే సంకల్పంతో యోగా అనేది ఒక ప్రక్రియగా చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను భారతదేశం పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. నేను ప్రాణాయామం చేయటం జరుగుతుందని, వాటి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ యోగా సాధన కార్యక్రమంలో జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు, నర్సరీ యజమానులు కుప్పాల దుర్గారావు, పుల్లా పెద సత్యనారాయణ, మెర్ల కృష్ణ, పుల్లా వీర వెంకట్రావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందు ముఖ్య ఐక్యరాజ్య సమితిలో యోగాని ఒక దినంగా జరపాలి ప్రపంచం ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 27వ తేదీన జరిగే, అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలోనూ కూడా శాసనసభ్యులు నర్సరీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పెద్దలు వరుస క్రమంలో చక్కగా చూడటానికి అందంగా హృదయ స్థానానికి ఎదురుగా రెండు అలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నేను చెప్పబోయే ప్రారంభ ప్రార్థనను శాంతి 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 అరిచేతులను రాపిడికి గురి చేస్తూ వేడి పుట్టిన అరిచేతులను నెమ్మదిగా కళ్ళకు తాకిస్తూ అదే వేడిని ముఖానికి స్ప్రెడ్ చేస్తూ అరిచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు మనం మీ స్థానాల్లో అలాగే పైకి లేచి నిలబడండి. యోగా ప్రతిజ్ఞ చేద్దాం. మేము ప్రాతకాలమునే నేను నిర్వర్తి ప్రమాణము చేయుచున్నాను. నెమ్మదిగా చేతిని గింతకు దిచ్చి సమస్థితిలో నుంచోండి. మీరు అందరూ కూడా మీ చేతులను నడుము భాగంపై ఉంచండి. రెండు కాళ్ళ మరలా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడిచిపెడుతూ కిందికి. ఇప్పుడు మెడను సమస్థితికి తీసుకువస్తూ శ్వాస విడిచిపెడుతూ మీ కుడి చెవి శ్వాస విడిచిపెడుతూ మీ ఎడమ చెవి ఎడమ భుజానికి తాకే విధంగా పక్కకి వంచాలి. కుడి పక్కకు శ్వాస తీసుకుంటూ నిదాలి. శ్వాస తీసుకుంటూ మధ్యకు, మరలా నెమ్మదిగా పైకి, శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా కిందికి. పక్కకి స్ట్రెచ్ చేయాలి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా తిప్పుతూ చేతు వేళ్లను దగ్గర తీసుకుంటూ మరలా నెమ్మదిగా పైకి, శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా పైకి. సార్ దయచేసి జనగణమనతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. యోగా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది.
అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. రేపు 17, 18 తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీనటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒక రోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. నేను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం అనేది ఒక భాగం అయితే, దాంతోపాటు యోగా అనేది మాటల వరకే పరిమితం కాకూడదు, మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి మాటల్ని తెలియజెప్పే విధంగా నెల రోజుల పొడవునా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఇంత చక్కగా యోగాని మనకి నేర్పించినటువంటి టీచర్ గారిని కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా దీక్షతోటి కేంద్రీకరించి ఉండగలిగితే మనశ్శాంతి లభిస్తుంది అనేటువంటి మాటను కూడా తెలియజేశారు. బ్రహ్మకుమారీస్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు, మీరు 80 years అయినా కూడా మీ ఉత్సాహానికి మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని. అది ఆయన ఈరోజు మనకి చెప్పారు, యోగా. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వలన ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా మనం ప్రతి సంవత్సరం June 21 చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు అనేది చాలదు. ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో, గురూస్ గాని, సీనియర్స్ గాని, అలానే యోగా ట్రైనర్స్ గాని, వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. యోగా డేగా నిర్వర్తిస్తున్నందుకు గర్వకారణం. అందరం కూడా క్రమశిక్షణతో ఉండటం, నిత్యం అనేక ఒత్తిళ్లకు లోనయ్యే వాళ్ళని కూడా రోజువారీ ఒక అరగంట సేపు స్పేర్ చేయగలిగితే ఆరోగ్యం కుదురుపడుతుంది. ఇవాళ ఒత్తిడి మనందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. ఆరోగ్యకరమైన విధానాలు, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కూడా మనం పాటించుకుంటూ మన జీవ ప్రమాణాలను పెంచుకునే దానికి అవకాశం ఉంది. ఇవాళ ఈ రోజున కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, దీనికి సహకరించిన సచిదేవ నర్సరీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వరకు నేను రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను. యోగా ముఖ్యంగా ప్రాణాయామం చేస్తాం. అది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి కూడా చేస్తున్నాం. నా వరకు బ్రోంకైల్ ప్రాబ్లం, మన ఊపిరితిత్తులే ప్రధానం. ఈ మధ్య వచ్చిన కరోనాకి ప్రధాన కారణం ఊపిరితిత్తుల సమస్యలు. ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం కావాలంటే రోజు ప్రాణాయామం చేసి మన కెపాసిటీ పెంచుకోవాలి, లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. దానికి యోగా ముఖ్య సాధనగా ఉంటుందని సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు నీకు మన సోదరులు టూరిజం శాఖ మార్చులుగా ఒక ఉన్నత ప్రమాణాలను రాష్ట్రంలో నెలకొల్పడం కోసం దేశవ్యాప్తంగా పర్యటించి, ముఖ్యంగా మన ప్రాంతాన్ని, మన గోదావరి తీరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దడం వారు చేస్తున్న సేవలు మరి మర్చిపోలేం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఏరియాకి రాబోతా ఉన్నారు. మన అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా ప్రారంభించడం కోసం, ఒక సైన్స్ సెంటర్ ప్రారంభించడం కోసం కూడా వారు వస్తూ ఉన్నారు.